చిన్న విషయము. నాకు తెలిసింది చెప్తన్నా. ఇదే కరెక్ట్ అని గాదు. కానీ అట్లయితే బాగుంటదని నా ఒపీనియన్. మనం పిల్లలను పెంచుతున్నాం. 25 ఆడోళ్ళు గాని, మగోళ్ళు గాని 25 సంవత్సరాల వరకు పెంచుతున్నాం. 25 సంవత్సరాల వరకు బీటెక్ అయిపోతాంది. ఎంటెక్ అని బయట దేశాలకు పంపిత్తన్నామా, ఇంకొకడికి పంపిత్తన్నా, ఇంకొకడికి పంపిత్తన్నా చదువు. రైట్ బాగానే ఉన్నది. ఇప్పుడు 25 సంవత్సరాల దాకా సాది పెళ్లి చేసేటప్పుడు పక్కూరికి గాని, ఊళ్ళోనే పక్కింటికి గాని ఇల్లుటం పంపు అంటేమో నీ కొడుకుని పంపవు. అదే బీటెక్, ఎంటెక్ జేసడానికి ఇతర దేశానికి పంపుతన్నావు. రైట్ బాగానే ఉంది. ఎందుకు అక్కడికి పోకట? రూపాల గురించి. రూపాయలు సంపాదించాలి. కానీ 25 సంవత్సరాల దాకానేమో ఈ దేశం జాపుతది. పని చేసినప్పుడేమో ఆ దేశంలో పోయి పని చేస్తావు. ఈ దేశం ఎట్లా బాగుపడతదిగ? కాబట్టి నువ్వు పైసలు సంపాదించుకో. కానీ ఇక్కడికే పంపియి. నువ్వు ఆడనే పని చేత్తివి, ఆడనే సెటిల్ అయితివి, ఆడనే ఉంటివి. అంటే ఇక సాధునుడి పరిస్థితి ఏంటిది? తల్లిదండ్రులొద్దు. మొన్ననైతే ఒకాయన మా ఇంటి మీద తండ్రి చనిపోతే, నాకు వీసా దొరకలే అత్తే మాత్రం అయితదా మీరు కానిచ్చే పని కానీయరా అని. ఏమిటికి నువ్వు పోయేందుకు? నిన్ను కన్నా దేని గురించి? ఆ! కాబట్టి పోయేటప్పుడు ఏదన్నా గాని నిబంధన ఆళ్ళొకటి కట్టుదిట్టమైన నిబంధన పెట్టాలె. నువ్వు పోతన్నావు గదా! 20,00,000 కట్టిపో. నువ్వు వస్తావా రావా తర్వాత సంగతి. అని నిబంధన పెట్టుండ్రి. ఇవి నష్టం ఏంటిది? ఆళ్ళు కోట్ల కోట్లు సంపాదిస్తారు గదా! పర్సెంటేజ్ పంపియమని చెప్పుర్రి. మన దేశం కూడా బాగుపడతది గదా! ఈ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు వత్తారు మనకు పని జేయడానికి. మన మన స్టేట్‌లో పని జేసి వాళ్ళ స్టేట్‌కి గుంజపోతారు. అట్లనే ఆ దేశంలో పని చేసి ఈడికి పంపి ఏమైతాంది? 100లో 20 మంది గూడా పంపిత్తలేరు. మళ్ళా ఈళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. నా కొడుకు అమెరికాలో సెట్ అయ్యిండు. నా కొమటి ఇంగ్లాండ్‌లో సెట్ అయ్యిండు. నా కొడుకు అక్కడ ఇక్కడ సెట్ అయ్యారని చెప్పుకుంటారు. బాగానే ఉంది సెట్ కావడం. కానీ నీ పరిస్థితి ఏంటిది? దేశం దివాలా తీసిందంటే నువ్వు దివాలా తీసినట్టే ఇండైరెక్ట్‌గా నువ్వు అనుకుంటున్నావు. ఇది నీ దేశం. నువ్వు ఇక్కడనే ఉంటున్నావు. నువ్వు పోతున్నావు కావచ్చు 2 నెల్లో, 3 నెల్లో పోతున్నావు, వత్తన్నావు. మళ్ళీ ఇక్కడికే వత్తన్నావు. అంటే నీ దేశాన్ని దివాలా దేశం అంటే ఎవరిది? మనది కాదా? కాబట్టి ఇది నాకు తెలిసింది చెప్తున్నా. కాబట్టి పోయే వాళ్ళకు ఎవళ్ళు విధించుతారనేది నాకు తెలవది. వాళ్ళకి 20,00,000 30,00,000 ఆళ్ళకి కడతన్నామయ్యా. పోతన్నాం. అన్నీ ఆళ్ళకి జేసి పెడతన్నాం. ఈడ గూడా కట్టిపోని ఏమైతాంది? గవర్నమెంట్‌కి కట్టని. గవర్నమెంట్‌కి కడితే నీకు కట్టినట్టే గదా! తల్లిదండ్రులకు గూడా అందులో రూపాయి ఉంటది గదా! కాబట్టి దయచేసి ఇటువంటి నిబంధన పెట్టాలని నా యొక్క కోరిక.